అందరికీ నమస్తే. మన పిల్లలకి చిన్నప్పటి నుంచి మనము యూనివర్సల్ ప్రిన్సిపల్స్ నేర్పించాలి. యూనివర్సల్ ప్రిన్సిపల్స్లో మనం ఒప్పుకోకపోయినా నిజంగా జరిగేది ఏంటంటే కర్మ సిద్ధాంతం. మనకి ఉదాహరణ చెప్తే అంటే శాపం కాదు కర్మ సిద్ధాంతం అంటే. మనం మంచి చేస్తే మంచి తిరిగి వస్తుంది, చెడు చేస్తే చెడు తిరిగి వస్తుంది. అది ఎలాగంటే ఇప్పుడు మనం చూడొచ్చు, ప్రకృతి అనేది అన్నిటికంటే చాలా పవర్ఫుల్. కేరళని మనం గాడ్స్ ఓన్ కంట్రీ అని అంటాం. అంటే భగవంతుడు సొంత స్థలం అన్నట్టు, భగవంతుడు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న స్థలం అని చెప్పి. చాలా అందమైన ప్రదేశం. టూరిస్టులకి ఇండియాలో వన్ ఆఫ్ ద బెస్ట్ డెస్టినేషన్. విదేశీయులు ఎక్కువ విజిట్ చేసే స్టేట్స్లో కేరళ ఫస్ట్ ఉంటుంది. అలాంటి స్టేట్లో లాస్ట్ ఒక 1 వీక్లో మనం చూస్తుండొచ్చు, చాలా హృదయ విదారకరమైన సంఘటనలు జరుగుతున్నాయి. చాలామంది బేబీస్ అనాథలు అయిపోయారు, వాళ్ళ అమ్మా నాన్న చనిపోయిన తర్వాత. ఇలాంటి ఘోరమైన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ప్రకృతితో చెలగాటం ఆడడం. అందులో ప్రధానంగా అందరూ ఈ మధ్యలో ఇంటర్నెట్లో చూస్తున్నాం మనం. కేరళలో ఒక సంవత్సరం ముందు జరిగిన సంఘటన, ఒక ఏనుగు ఆకలితో పరిగెత్తుంటే కేరళలో ఉన్న ఒక వ్యక్తి పైనాపిల్ పండుని దానికి అందించాడు. పైనాపిల్ పండు అది నోట్లో పెట్టుకొని కొరకడానికి ప్రయత్నం చేసిన వెంటనే పైనాపిల్ లోపల నుంచి ఒక పెద్ద శబ్దం వచ్చి పేలిపోయింది. అది అంటే పైనాపిల్లో బాంబు పెట్టి దాన్ని నోట్లో పెట్టాడు అన్నట్టు. ఆ నొప్పికి అది భరించలేక ఆ వేడికి గన నీళ్ళల్లో దూకింది. ఆ నీళ్ళల్లో దూకిన ఏనుగుని బయటకు తీసుకురావడానికి చాలా టైం పట్టింది, చాలా ప్రయాసపడ్డారు. ఒక 2 ఏనుగుల్ని దానికి తోడుగా పంపించి వాటి సహాయంతో బయటకు తీసుకొచ్చిన తర్వాత కొద్ది రోజులకు ఆ ఏనుగు చనిపోయింది. తినడం సాధ్యం కాక, తాగడం సాధ్యం కాక. చనిపోయినప్పుడు తెలిసింది ఏంటంటే ఆ ఏనుగు ప్రెగ్నెంట్ ఉందని చెప్పి. అంటే ఒక నోరు లేని జీవిని క్రూరంగా హింసించి బాధ పెట్టి ఆనందం పొందే సంస్కృతి ఒక గాడ్స్ ఓన్ కంట్రీ అని పిలుచుకునే ప్రదేశంలో ఉంది అంటే మనిషి ఏ రకంగా ప్రకృతితో చెలగాటమాడుతున్నాడో మనం ఊహించుకోవచ్చు. అలానే పర్యావరణాన్ని పూర్తిగా నాశనం చేస్తున్నాం. ప్రకృతిని గౌరవించకుండా పర్యావరణ కాలుష్యాన్ని మనం పెంచుతున్నాం. డీఫారెస్టేషన్ విపరీతంగా జరుగుతుంది. చెట్లను విపరీతంగా నరుక్కుంటూ వస్తే అవి కొండ చర్యలు గన సపోర్ట్ నిలబడవు. చెట్లన్నీ లేకుండా పోతే ఆ వేర్లు లాంటివి ల్యాండ్ని హోల్డ్ చేయవు. సో ల్యాండ్ స్లైడింగ్స్ అనేది జరుగుతుంది. అక్కడ మనం కొండల మీదకి వెళ్ళి మన నివాసాలను ఏర్పాటు చేసుకొని అక్కడున్న ఎకోసిస్టమ్ మొత్తాన్ని దెబ్బతీస్తున్నాము. దాని వలన ప్రకృతి విపత్తు అనేది ప్రతిసారి జరుగుతుంది. అది అన్ని దేశాల్లో అన్ని ప్రదేశాల్లో జరుగుతుంది, కేరళలోనే కాదు. సో ఇప్పటికైనా మనం నేర్పించాల్సింది ఏంటంటే, మన పిల్లలు కానీ మనం కానీ చేయాల్సింది ఏంటంటే ఖచ్చితంగా ప్రకృతిని గౌరవించాలా, ఈ ఎకోసిస్టమ్ను కాపాడుకోవాలా, ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ తగ్గించుకోవాలా. ప్రకృతిని కాపాడుకుంటేనే మనిషి మనుగడ సాధ్యం అవుతుంది. ప్రకృతితో చెలగాటమాడితే మనిషి మనుగడ అసాధ్యం అవుతుంది. సో మనం నేర్పించాల్సిన సిద్ధాంతాల్లో ప్రకృతిని గౌరవించడం ఒకటి. ఇంకోటి కర్మ సిద్ధాంతం అనేది మనం ఒప్పుకున్న నిజమవుతుంది. దీనికి అంటే మనకు అర్థం కావడానికి ఒక స్టోరీ చెప్తాను. ఒక తల్లిని ఒక కొడుకు వృద్ధాశ్రమంలో పెట్టాడు. ఆ వృద్ధాశ్రమంలో మంత్లీ వన్స్, వీక్లీ వన్స్, 15 డేస్కి ఒకసారి ఆయన కుదిరినప్పుడు వెళ్ళొచ్చేవాడు. ఇంకా కొద్ది రోజులు, 6 నెలలు, సంవత్సరం అయిన తర్వాత వృద్ధాశ్రమం నుంచి ఆయనకు ఫోన్ వచ్చింది, మీ అమ్మగారు బాగా సీరియస్ ఉన్నారు, మీరు రావాలి అని చెప్పి. ఆయన వెళ్ళినప్పుడు ఆమె కొనుపురుతో ఉంది. శక్తి మొత్తాన్ని కూడగట్టుకొని, నాయనా నాకు ఒక చివరి కోరిక ఉంది, ఆ పని చేసి పెడతావా అని అడిగింది. చెప్పమ్మా, ఖచ్చితంగా చేసి పెడతానని అన్నాడు. ఏంటంటే ఈ వృద్ధాశ్రమంలో ఒక ఫ్రిడ్జ్ లేదు ఏదైనా వస్తువులను స్టోర్ చేసుకోవడానికి. అంటే చాలామంది వేడితో బాధపడుతున్నారు, ఒక ఫ్యాన్ కూడా పనిచేస్తలేవు, కొత్త ఫ్యాన్లు కొనివి, ఒక ఫ్రిడ్జ్ కొనివి అని అడిగింది. అయ్యో అమ్మ, నేను ఆల్మోస్ట్ 6 నెలల సంవత్సరం నుంచి మంత్లీ ఒకసారైనా కనీసం వచ్చి ఉంటాను కదా, నువ్వు అప్పుడు అడుగుంటే అప్పుడు చేసి ఉంటాను కదా, ఇప్పుడు అసలు ఇన్ని రోజుల తర్వాత నీ చివరి క్షణాల్లో అడుగుతున్నావు అని అంటే, నాకు వేడిని, చల్లదనాన్ని, ఆకలిని, బాధని, దుఃఖాన్ని, నొప్పిని భరించడం అలవాటైపోయింది, నేను తట్టుకోగలను, నువ్వు తట్టుకోలేవు కదా, ఎందుకంటే నా తర్వాత కొద్ది రోజుల తర్వాత నువ్వు కూడా ఇక్కడికే వస్తావు కదా, నీ పిల్లలు ఇక్కడికి పంపిస్తారు కదా, నీ కోసరం అని చెప్పి, నువ్వు హ్యాపీగా ఉండాలని కోసరం అని చెప్పి, నువ్వు హ్యాపీగా ఉండడం కోసరం అని చెప్పి ఇవన్నీ అడుగుతున్నాను అని చెప్తుంది. అది తల్లి ప్రేమ అలా ఉంటుంది. మనము ప్రేమనిస్తే ప్రేమ తిరిగి వస్తుంది, ద్వేషాన్ని ఇస్తే ద్వేషం తిరిగి వస్తుంది. ప్రేమ
10% ఇస్తే 10% తిరిగి వస్తుంది, 100% ఇస్తే 100% తిరిగి వస్తుంది. ద్వేషం అనేది 1000 రెట్లు ఎక్కువై వస్తుంది. సో ఎంత వీలైతే అంత పాజిటివ్గా ఉండడానికి, ప్రేమను పంచడానికి, ఎంపథెటిక్గా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. మన వ్యవస్థలో, మన భారతీయ సంస్కృతిలో కుటుంబ వ్యవస్థ అనేది చాలా గొప్పది. కుటుంబానికి ఆధారం తల్లి. సో ఎంత వీలైతే అంత మనం అమ్మను గౌరవించుకోవాలా. అమ్మ ప్రేమని ఉదాహరణగా చెప్పే ఇది చిన్న స్టోరీ ఇది. థ్యాంక్ యూ.